ఘనత మేము ప్రభావం కలుగు గాక. చేరువచ్చిన సంఘానికి నా ప్రోత్సాహకులు ప్రభుత్వ శుభాలు. దేవుడి మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ నెలలో చివరి వారంలో ఉంటున్నాం. మరి విజ్ఞాపన దినాన సంఘంగా కూడుకొని ఆయన సమ్మతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో స్తుతులు చెల్లించే బద్దులై ఉన్నాం. అందరు కలిసి ఒకసారి స్తుతులు చేద్దాం. హల్లెలూయా. విజ్ఞాపన కూడికి వచ్చిన మీ అందరినీ దేవుడు బాగుగా దీవించి ఆశ్రయించిన గాక. మన ధ్యాన గ్రంథంలో నుంచి అపోస్తల కార్యము 3వ అధ్యాయం మరి ఇందులో 26 వచనాలు ఉంటున్నట్లు. మరి గతించిన దినాల్లో మనం 2 వారాల క్రితం మన అపోస్తల కార్యాన్ని మనం ప్రారంభించుకున్నాం. దీన్ని అర్థం చేసుకునే విధానంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను. అది కూడా మీకు సుపరిచితమైన మాటలు. మొదటి భాగాన్ని అపోస్తల కార్యాల్లో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అపోస్తలు చేసిన కార్యాల గురించి ఉన్నాయి. కానీ దానికంటే కూడా ఈ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు గారు అన్న మాటను బట్టి ఎవరి కార్యాలు మనకు అర్థమవుతుంటాయి. నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలుగా మనం తెలియజేసుకోవచ్చు. ఈ అపోస్తల కార్యం అంతా కూడా మొదటి భాగం అంతా కూడా పౌలు గారు కంటే అపోస్తలైన పేతురు గారే ఎక్కువ కనబడుతుంటారు. ఆ 12 అధ్యాయులు పేతురు గారి ప్రసంగాలు, పేతురు గారి యొక్క కార్యాలు కనబడుతూ ఉంటాయి. మిగతా 13వ అధ్యాయం నుంచి చివరి వరకు పౌలు గారి యొక్క పరిచయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దీంట్లో అద్భుతమైన రీతిగా కనబడుతుంటాయి. దీనికన్నా ముందున్న సువార్తలు, తర్వాత కార్యాలు, తర్వాత పత్రికలు దానికి మూలమే ఇంకా ఏమని చెప్పారంటే అపోస్తల కార్యాలు అన్నాం. ఎందుకంటే పత్రికలు ఎవరికి రాశారు, ఎందుకు రాశారో అర్థం అవ్వాలంటే ఈ కార్యాలు ఉన్నాయి కాబట్టి, సంఘం విస్తరించింది కాబట్టి పత్రికలు రాయబడ్డాయి. ఒకవేళ ఈ గ్రంథం కనుక ఈ సువార్తల తర్వాత కనుక లేకుంటే నిజంగా పత్రికలకు ఒక పరమార్థం ఉండేదే కాదు. నిజంగా చెప్పాలంటే ఇది ఎవరు రాశారంటే లూకా గారు రాశారు. ఆ తెయోఫిలకు రాస్తున్న భాగంగా మనం 1వ అధ్యాయంలో మనం చూసాం. వారు అపోస్తలత్వంలో కోల్పోయిన వారిని చేర్చుకున్నట్టుగా ఆ మొదటి అధ్యాయంలో మనకి ఎక్కువ కనబడుతుంది. ప్రభువు అక్కడి నుంచి ఆహ్లాదమైన సందర్భాన్ని 2 భాగాల్లో అక్కడ కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయంకి వచ్చిన తర్వాత వారు నిజంగా పొందుకున్న ఆత్మలో ప్రపంచానికి వింతైంది, ఎన్నడూ కని విని ఎరగనిది పరిశుద్ధాత్మైన వరము సామాన్య జనుల మీద అంటే అపోస్తల మీద కనబడినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంతవరకు ప్రభువే రుచి చూశాడు. అది పాత గ్రంథంలో ఆత్మ ఉంది, ఆత్మ కలిగిన వారు. కొత్త నిబంధనలు కూడా ఆత్మతో నిండుకున్నవాడు. చాలా మంది సిమియోను కనబడుతుంటారు, చక్కెర కూడా ఆత్మను పొందుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఇంకా ఎలిజబెత్ కూడా ఆత్మను పొందుకొని ఆత్మవశురాలైనట్టు మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ లిటరల్గా పరిశుద్ధాత్మను చూసింది, కళ్ళారా చూసింది, ఆ కార్యాలు చూసింది ఈ 2వ అధ్యాయంలోనే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడుతుంటే ప్రాముఖ్యంగా సంఘము కట్టబడుతుంది. సంఘము కట్టబడింది. ఈ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఇందాక చదువుకున్న మాటల నుంచి ఏ రీతిగా వారి క్రియలు కనబడుతున్నాయో చూద్దాం. మొదటి భాగం నుంచి పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయానికి వెళ్ళిన వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చింది. సర్వసాధారణంగా పిల్లరా, మనం ఏదైనా ఒక అంగవైకల్యం ఉందనుకోండి, ఏదైనా ఒక అవయవాలు లేవు, ఏదైనా కోల్పోయినా ఉన్నామో శరీరంలో అన్నీ ఉండాల్సిన దానిలో ఏదైనా తక్కువ ఉందనుకోండి, మన ఆశ ఎలా ఉంటుందంటే అది పొందుకోవాలనుకుంటాం. కాలక్రమం ఏమైపోతుందంటే దాని ఉద్దేశం మర్చిపోతాం పిల్లరా. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనకు అలాగే ఉంటాయి. వెళ్ళిన పని మర్చిపోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం. మళ్ళీ ఏదో ఇంటి దగ్గరకు వచ్చి చీటీ మీద రాసుకొని మరి వెళ్ళిన రోజులు మనకు గుర్తుంటాయి పిల్లలు. అంటే ఎందుకు వెళ్ళామో అది మర్చిపోతాం. ఇప్పుడు ఇతనికి అంగవైకల్యం ఉంది. అంగవైకల్యం ఉన్నప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి? స్వస్థత కావాలి. కాలక్రమం ఏమైపోయిందంటే దేవాలయం ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఆయన స్వస్థత కోసం తీసుకెళ్ళట్లేదు. దేవాలయం ద్వారం దగ్గర నిలబెట్టేసి కూర్చోబెట్టేసి భిక్ష పట్టుకుని నేర్చాడంట. ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కావాల్సింది ఎవరికి? కావాల్సింది స్వస్థత. కాలక్రమం ఎలా అయిపోతుంది. మనం వచ్చింది కొత్తలో మనం దేని కొరకు వచ్చామో మనం బాగా తెలిసిపోయాం. కాలక్రమం అది ఆ విషయం మర్చిపోతాం. మనం తర్వాత ఏం లేదంటే పెళ్లి టైంకి ఇంటికి వెళ్ళిపోయి అక్కడే సెట్ అవుతాం అనుకుంటాం. ఆ విషయం కూడా మర్చిపోతాం ఎందుకు వచ్చామని. కొంతకాలానికి అవసరత తీరిన తర్వాత వేరే ఉద్దేశంలో మనం వెళ్ళిపోతున్నాం. మనిషి యొక్క ఆలోచన అంతా కూడా అంతే. ఎప్పుడు కూడా నరుడు ఆలోచన పుట్ట అంటూ ఉంటారు. కోరికల మీద ఎప్పుడో ఒక రకంగా ఉండవు. మన అంబిషన్స్ కూడా, మన లక్ష్యాలు కూడా సంవత్సరానికి మారుతూ ఉంటాయి. ఇతనికి ఏంటంటే కావాల్సిన స్వస్థత. ఆ విషయము ఆయన మర్చిపోయాడు. అక్కడ అతను ఎవరైతే ప్రతిదినం మోసుకొని వస్తున్నారో వాళ్ళు మర్చిపోయారు. ఎలా అంగవైకల్యం ఉంది కాబట్టి, నువ్వు కుంటివాడివి కాబట్టి దేవాలయం దగ్గర కూర్చుంటే వారు వచ్చేవాళ్ళు వెళ్ళేవారు ధనం ఇస్తారు, దానివల్ల నీ పోషణ జరుగుతుందనే ఉద్దేశము
ఆ రోజుల్లోనే ప్రారంభమైపోయింది. ఆ రోజుల్లో ప్రారంభమైపోయింది, ఇది నేటికి తరతరాలుగా అలాగే కొనసాగుతుంది. సర్వసాధారణంగా అందరూ మంచిగా ఉన్నవాడిని డబ్బులు అడిగారు అనుకోండి, మంచిగా ఉన్న ఆయన ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, ఎవరు ఇవ్వరు. ఎందుకంటే అన్ని బాగున్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా అంటారు. ఏదైనా లేని వాళ్ళు అనుకోండి, వెంటనే మన దాతృత్వం కలిగి మంచి మనసు కొరకు ఎంతో కొంత మనం ఇస్తూ ఉంటాం, మన దాతృత్వం చాటుకోవడానికి. అలాగే ఇతను ఎందుకంటే ప్రతిదినం అంట అందులో పిల్లలు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారములతో ఉంచుచూ వచ్చారు. ఎందుకంటే భిక్ష మడుటకు అంటున్నాడు. దేవాలయం యెరూషలేము దేవాలయమే, దేవాలయం యెరూషలేము దేవాలయమే. ఆ శృంగారం అనే ద్వారము అంటున్నాడు. చాలా ద్వారాలు ఉన్నాయి యెరూషలేము ద్వారాలు, తెలుసు కదా. మత్స్యపు ద్వారము, గొర్రెల దొడ్డి ద్వారము, ఇలా చాలా ద్వారాలు మనకు కనబడుతూ ఉంటుంది. ఈ ద్వారాలలో ఈ శృంగారం అనే ద్వారం ఒకటి, దేవాలయ ద్వారములతో ఉంచుచూ వచ్చేది. ఎందుకయ్యా అంటే వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. అది మధ్యలో వచ్చింది కాదు, పుట్టుక మొదలుకొని అంతవరకు అంగవైకల్యంతోనే ఉన్నాడు. మరి దానికి స్వస్థత అనేది ఆ రోజుల్లో లేదు, అరుదుగా కనబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో తీసుకుని వస్తున్న సందర్భంలో పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్ష అడగడాడు. సర్వసాధారణంగా అంటే ఇంకా వాడిని చూసి ఆయన అడగాల్సింది ఏంటంటే నన్ను స్వస్థపరచమని అడగాల్సింది. ఎందుకంటే పేతురుకు యోహానుకు అంతా అలాంటి వరాలు లేని విషయము సమాజంలో ఇంకా అందరికీ తెలిసినది కాదు. అంతవరకు వాడుకలు ఉంది ఏంటంటే మన ప్రభు యేసుక్రీస్తు వారే ఇంచుమించు 40 సంవత్సరాలు 33 సంవత్సరాలు అంటే ఆ 40 సంవత్సరాల కాలంలో అందరికీ తెలిసిందంటే ప్రభు దగ్గరికి వెళ్తే మాకు స్వస్థతలు కలుగుతాయి, ఆయన భోజనం పెడతాడు, కనీస అవసరం తీస్తాడు, ఎక్కడ తరగతికి అయినా కూడా ఆయన దగ్గర తరిగిపోతుంది, ఎక్కడ స్వస్థత లేనిది కూడా ప్రభు దగ్గర కలుగుతుంది అనేది ప్రజల్లో నానుడు అనేది ఉంది. అవును కదండి. అందుకనే తండోపతండాలుగా గ్రామాలు సైతం విడిచిపెట్టుకుని అందరూ రాత్రి పూట అయినా కానీ ఆయన దగ్గర వెంబడించడానికి వచ్చేవాళ్ళు. అలా వస్తున్న తరంలో ఒక స్త్రీ గురించి మనకు బాగా తెలుసు. ఆమె కొన్నేళ్ళు అందరి వైద్యులను సంప్రదించింది, కానీ ఆమె స్వస్థత పొందలేదు. కనీసం ఆ వస్త్ర చెంగు ముడితే చాలు స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు. అలా భిక్షకుడి గురించి మనం వింటూ ఉంటాం. గుడ్డివాడిన భిక్షకుడు అంటే కంటి చూపు లేదు అతనికి. ఆయన ప్రభు దావీదు కుమారుడు నన్ను కరుణించమంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర జరుగుతుందనే విశ్వాసం ఆ రోజుల్లో ప్రపంచంలో ఆ కాలంలో 40 సంవత్సరాల వ్యవధిలో అందరిలో తెలిసిపోయింది. అంతే కదండి. అంతవరకు స్వస్థతలు లేవు పిల్లలు. అంతవరకు ఇంచుమించు 450 సంవత్సరాల తర్వాత, 400 సంవత్సరాలు ఇంకా బ్లాక్ డేస్ అంటారు, అది చీకటి దినాలు అంటారు. కొన్ని ఇంకా అంటే ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత 400 సంవత్సరాల వరకు దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు, రహస్యంగా కూడా ఎవరితో మాట్లాడలేదు. మాటేకరమైన కాలంలో స్వస్థతకి ఇంకా నోచుకోలేదు. కానీ కొన్ని జరుగుతూనే ఉన్నాయి స్వస్థతలు. ఎలా అంటే ఒక కోనేరు ఉంది, తెలుసు కదా అన్నమాట, బెతస్దా కోనేరు అని తెలుసు. అక్కడికి వెళ్తే స్వస్థత ఇల్లు, అది బెతస్దా అంటేనే స్వస్థత ఇల్లు, స్వస్థత. అక్కడికి వెళ్తే ఎవరు త్వరగా ప్రవేశిస్తారో నీటిలోకి వారు స్వస్థతను అందుకున్నట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే దేవుడు ప్రపంచంలో దేవుడి యొక్క ఆనవాళ్ళు ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడనే విషయము ప్రపంచానికి తెలియజేయడానికి 400 సంవత్సరాలు మాట్లాడకపోయినను ఆ కోనేటి యొక్క విలువ, సొలొమోను కట్టినప్పటి నుంచి దేవాలయం ఉన్న కోనేరు యొక్క విలువ, ఆ ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా కోనేరు కనబడుతుంది. ప్రభు వారి కాలంలో కూడా కోనేరు కనబడుతుంది. అక్కడ ఎవరు త్వరగా వెళ్ళి మునుగుతారో, కాలు పెడతారో, కాలు మోపుతారో వారికి స్వస్థత కలిగినట్టుగా తెలుసు. ఎందుకంటే దేవదూత రావడం, దాన్ని కదిలింపడం అనేది అక్కడ ఆనవాయితీనే ఉంది. కానీ ప్రత్యక్షంగా చూసింది కానీ ప్రత్యక్షంగా స్వస్థత పొందుకున్నది కానీ ఆ 400 సంవత్సరాలు ఇంకా లేదు. ప్రభు వచ్చినప్పుడు చాలా మంది విశ్వసిస్తారు. గుడ్డివాడు స్వస్థత అందుకున్నారు, అంటే కుష్ఠరోగులు స్వస్థత అందుకున్నారు, ఇంకా చాలా మంది స్త్రీలు పొందుకున్నారు, చనిపోయిన వాడిని సైతము లేపారు. కానీ సామాన్య మనుషుడు లేపుదలనే విశ్వాసము ఆ ప్రభు ఉన్న కాలంలో కొంత పట్టుకుంది. ఎందుకంటే వారికి అధికారం ఇచ్చేశాడు శిష్యులకు. అలాగే 70 మందికి కూడా అధికారం ఇచ్చేసాడు. మీరు వెళ్ళండి, స్వస్థపరచండి, దయ్యములు వెళ్ళగొట్టండి, రోగులు స్వస్థపరచండి, ఒక వాగ్దానం, ఒక వరాన్ని వారికి వరంగానే ఇచ్చేశాడు. వారు వెళ్ళిన ప్రతి చోట ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలుగుతున్నాయి. కానీ ప్రజలు అయ్యా వారు విశ్వాసం పొందట్లేదు. మన శిష్యులు 70 మంది శిష్యులు విశ్వాసం పొందుతున్నారు. అంటే మేము ప్రార్థిస్తే ఇలాంటి వరాలు జరుగుతున్నాయి కానీ సంతోషిస్తూ ఉంటే మీరు సంతోషించవద్దు, అది కాదు ప్రాముఖ్యం. అది కాదు, మీ పేరు పరలోకంలో రాయబడితే సంతోషించండి, దానికంటే మించింది ఏమీ లేదని ఆ 70 మందితో చెప్పిన సందర్భం కూడా మనకు బాగా తెలుసు. ఇంకా కీర్తన మత్తయి సువార్తలోనే మా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోక రాజ్యములు వెళ్ళాడు, కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే వెళ్తాడు. ఇంకా వాళ్ళు అంటారంట నీ నామను స్వస్థత చేయలేదా, అద్భుతాలు చేయలేదా అని. అంటే ఆ రోజున్న మాట, ఆ రోజున్న సందర్భాన్ని సూచిస్తూ నేటి కాలాన్ని కూడా ఆ మాట సూచిస్తున్న విషయము మనకు ఎక్కువ తెలుసు. ఎందుకు మాట అంటున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పేతురు యోహాను గారు సర్వసాధారణంగా ప్రభు పిలిచినప్పుడు కూడా పేతురు యోహాన్నే పిలుస్తాడు. జ్వాలలుగా ఉన్నప్పుడు పేతురు యోహాన్, వీరు చాలా మటుకు వ్యాపారంలో కూడా ఇద్దరు కలిసే ఉండేవారు.
విడదీయరాని బంధం ఇది పేతురు యోహానుది. వారు ఎక్కడ చేపలు పట్టడానికి వెళ్ళినా పేతురు యోహాను వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా పేతురు యోహాను, ఇంకా వారితో పాటు యాకోబు కూడా యాడ్ అవుతూ ఉంటాడు. పేతురు యోహాను వారు వీళ్ళు దేవాలయానికి వెళ్తున్నారంట. వెళ్తున్న తరుణంలో వారు ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడి దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పేశారు పిల్లలు. అంటే ఆయన కలిగింది ఏంటంటే ఆయన దగ్గర వెండి బంగారాలు ఇవ్వలేదంట. అవును కదండి, ప్రభు వెండి బంగారాలు ఇచ్చాడా? ఇంక ఇవ్వలేదు. ఇంకా మంచి మాట ఏంటంటే మనకు బాగా మంచి మాట, నచ్చిన మాట, బలమైన మాట యోహాను సువార్తలో అంటాడు, నేను వారికి వాక్యం ఇచ్చి తిని అంటాడు. లోకంలో ఆస్తులు ఇవ్వలేదు, నేను దాన్ని మించింది నేను వాక్కుని ఇచ్చేశాను, నా వాక్యంలో వారికి ఇచ్చి తిని అంటాడు. ఈ వాక్కు ప్రకారమే ఆయన కలిగిన వాక్ శక్తిని బట్టి ఆయన అన్ని భాషలు మాట్లాడేశాడు, స్వస్థతలు కలిగి ఉన్న మాట అంతవరకు నీకు స్వస్థతలు కూడా ఇస్తున్నానని ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాలినప్పుడు ఆ మాట సందర్భం కనిపించదు. కానీ ఎప్పుడయ్యా అంటే ప్రభు లోకంలో సంచరిస్తున్నప్పుడు అలాంటి వరాలు వారికి ఇచ్చేస్తాడు. కానీ అది ఎప్పుడు వినియోగించుకుంటానంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, వారి మీద వాలిన తర్వాత, వారి పరిపూర్ణ అయిన తర్వాత, ఇప్పుడు మొట్టమొదటిగా పేతురు చేస్తున్న స్వస్థతలు ఇది ఒకటి. అవును కదండి, అంతవరకు పేతురు ప్రత్యక్షంగా నేను చేతులు వస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, ఇది నామం బట్టి ఇది కలుగుందా కానీ అంతవరకు కనిపించదు. ఇక్కడ మొట్టమొదటిగా పేతురు యోహాను ఆయన పలికిన మాట ఏంటంటే, మా దగ్గర మా యొద్ద వెండి బంగారం లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామము అంటాడు. అంటే వెండి బంగారాల కంటే ప్రభు నామం గొప్పదండి, గొప్పదనే అండి. చాలా మంది మరి వెండి బంగారం ఇస్తే మరి ఇస్లాంలో కలిసిపోయే వారు కూడా ఉన్నారు కదండి. మరి అంతమందికి ఏం అర్థమైపోయింది, కానీ క్రైస్టియన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ హిందుత్వంలో కలిసిపోయిన వారు కూడా ఉన్నారు. జేసుదాసులు ఉన్న వాళ్ళు కూడా, యేసుదాసులు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత జేసుదాసులు మారిపోయిన వాళ్ళు ఉన్నారు. బాగా అర్థమైపోయిన వాళ్ళు అని ఇట్లా అంత మంచిది కాదు, నేను అంత చదివేసిన బైబిల్ మళ్ళీ హిందుత్వంలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చాలా మటుకు చూడండి పిల్లలు, అక్కడక్కడ తాగుబోతులు కూడా మంచి క్రిస్టియన్ పాటలు పాడుతూ ఉంటారు, బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ముందు క్రిస్టియన్లో ఉన్న వాళ్ళంట, వీళ్ళకి బాగా అర్థమైపోయి దీంట్లో సత్యం లేదనుకుని ఈ లోపల కలిసిపోతుంటారంట. చాలా మటుకు ఇప్పటికి కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఆయా దేశాలు కాదు, ఇజ్రాయెల్ ప్రాంతంలోనే క్రైస్తవులుగా ఉన్నారు. అక్కడ క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ప్రపంచం అంతా కూడా క్రైస్తవులకి మారుతుండే ఈ క్రైస్తవుల్లో ఉన్నవారు ప్రభు కంటే కూడా ఎక్కువ తెలిసిపోయి, ఇప్పుడు వస్తున్న మార్పు పొందుతున్న వారి కంటే కూడా ఎక్కువ తెలిసిపోయి దీంట్లో నుంచి ఆ లోకంలో కలిసిపోతున్నారు. ఇప్పుడు ఆ ఫిలిప్పీన్స్ కానీ, ఇండోనేషియన్స్ కానీ, మన పాకిస్తానీస్ కానీ, మన ఇండియన్స్ కానీ చాలా మట్టుకు ఏంటంటే వీరి ద్వారా ఇస్లాంలో కలిసిపోయి చాలా మంది ఉన్నారు. నేటికి అలా జరుగుతున్నాయి. ఒక 10,000 దరమ్స్ కోసం, 8,000 దరమ్స్ కోసం వాళ్ళని పెళ్లి చేసుకోవడము, అలా కలిసిపోవడం అనేది జరుగుతుంది. అంటే వెండి బంగారం కంటే శ్రేష్టమైంది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామం. ఎందుకు నా బలమైందంటే ఆ మాట చూడండి పిల్లలు, ఆ మాట చెప్పగానే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వారి పాదము చీలమండలు బలము పొందెను, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళేను అంటున్నారు. అంతవరకు పుట్టినది మొదలుకొని పిల్లలు, ఏదో మధ్యకాలంలో మనకు వచ్చిన వ్యాధి కదా అది. పుట్టినది మొదలుకోనంటే ఇప్పుడు ఆలోచించాడు పిల్లలు, ఆ ఓపే అతను కోల్పోయాడు. అంటే ఇలా స్వస్థత కలుగుతుందనే నిరీక్షణ ప్రజలు లేదు, ఆయనకి కూడా లేదు. వెండి దొరుకుతేనో, బంగారం దొరుకుతున్నో, కొంత ధనం దొరుకుతున్నో ఈ రోజు జీవనం కొనసాగుతుంది, రేపటి కొరకు మంచి భోజనం తినొచ్చు అనే ఆశ అతనిలో ఉంది. కానీ పేతురు యోహాను చేసిన మాట ఏంటంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు, ధనము లేనే లేదు, మాకు కలిగింది ఏంటంటే యేసునామము, దాని ద్వారానే స్వస్థతిస్తాను. ఆ వాక్ ఒక్కటి బయలుదేరింది అంతే వారి నోట నుంచి. దిగ్గున లేచి నిలబడ్డాడంట. అందుకని ఇన్స్టాల్మెంట్లో జరగలేదు అది. ఈరోజు కొద్ది స్వస్థత వచ్చింది, మళ్ళీ మీరు 3 వారాలు రండి, 7 వారాలు రండి, ఇది తల రోజు కొన్ని రోజులు రాయండి, మసాజ్ చేయండి అనేది కాన్సెప్ట్ కాదు అక్కడ. అంటే మాట ఎవరి నామం అది? యేసునామం. అంత పవర్ఫుల్ అనే మాట మనకు అర్థం అవ్వాలి. అంటే ఆ రోజు జరిగిన బలమైన కార్యాలు అపోస్తుల కార్యాలు అంటున్నాం కదా, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ కార్యాలు. ఆ వాక్ అంటే మనుషులకే ప్రభావం ఉంటుంది, మనుషులకే శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. కానీ దేవునికి ఎంతలా ఉండాలి మరి? సర్వాన్ని కలగజేసిన ఆయన ఆత్మకి ఎంత ఉండాలి? అది ఇంకా మా బలమైంది, శక్తివంతం, అది పట్టజాలంది. అందుకనే అది చేయలేదంటూ ఏది ఉండదు. అందుకని ప్రభువు 40 రోజులలో అన్నీ చేసి చూపించేశాడు. దీని ద్వారాలు బంద్ ఉన్నా కానీ, ద్వారాలన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నా కానీ దీంట్లో నుంచి ప్రవేశింపగలుగుతుంది. అంతే కదండి. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలము, ఆత్మ బలము ఎంత ప్రభావం అయిందో ప్రభు యొక్క 40 రోజులు రుజువులు మనకు.
ఆయన తినగలుగుతున్నాడు. ఏది చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటే పునరుత్థానం అంటే ఈ మహిమ శరీరంగా మార్చబడిన తర్వాత ఈ శరీరం తినే సామర్థ్యం ఉంటుంది, అందరికీ కనబడే సామర్థ్యం ఉంటుంది, కోల్పోయిన శరీరాన్ని తిరిగి దక్కించుకునే సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే ప్రభువుని నమ్మిన వారికి ఉంటుంది. అలా నమ్మిన వారంట ఈ 12 మంది సాక్ష్యాలు, వారు నమ్మారు, ప్రభువుని కలిగి ఉన్నారు కాబట్టి వాక్శక్తి వారికి వచ్చింది. ఆత్మను కలిగి ఉన్నప్పుడు ప్రభావం ఎలా ఉందంటే రాని భాష కూడా వారు మాట్లాడుతున్నారు. గత వచ్చిన వారు సోదరులు ఉదాహరణ విన్నాం. వారికి కలిగి అంటే కనిపించింది, అంతవరకు విననిది, వారు ఏమాత్రం కూడా అంటే తెలియనిది. అన్య భాష అంటే అంతే కదా, వారు తెలియంది, వారు అంతవరకు మాట్లాడింది, ఒకవేళ తెలిసినా మాట్లాడినది అన్య భాష కానే కాదు. అలాంటి వాక్శక్తి వాళ్ళకు ఉంది, అలాంటి సామర్థ్యం ఆత్మకు ఉంది. అంతేకాదు నజరేయుడైన యేసు నామములో ఇంకా శక్తి ఏంటంటే ఎలాంటి వారికైనా స్వస్థత కలిగించగలుగుతుంది. అది పుట్టినది మొదలుకొని అంతవరకు, ఆయన వయసు 40 సంవత్సరాల 50 సంవత్సరాల 30 సంవత్సరాలు తెలియదు కానీ అంతవరకు ఉన్న ఆయన ఆయుష్కాలంలో అతనికి స్వస్థతనిచ్చింది ప్రభు యొక్క నామం. అందులో యేసయ్య నామంలో మన శక్తి ఉందని మన పాట కూడా మనం వింటూ ఉంటాం కదండి. అంత ప్రభావమైంది. ఒకేసారి ఆ మాట పలకగానే స్వస్థత కలిగింది. అందుకనే మనం ఇన్స్టాల్మెంట్లో మేము అది చేస్తామన్నా ఇది నమ్మేది కాదు. మనం చనిపోయిన తర్వాత వచ్చే డబ్బుల మీద కూడా అంత ప్రేమ మనకరం పెంచుకోవడం కూడా మంచిది కాదు. నిజమే కదండి. ఏదైనా కావాలంటే ఇప్పుడు కావాల్సింది. ఆ ప్రభావం మనకు దొరికితే అయ్యే నేను పోయిన తర్వాత నాకు పునరుద్ధరణ శక్తి కలుగుతుంటే ఎవరైనా రుజువు ఉందండి, మా ప్రభు ఉన్నాడు, ఇది ఆయన నమ్ముకుంటే జరుగుతుంది, అంతే కదండి. అలా ఇప్పుడు ఏదైనా రుజువు చూపిస్తే మేము నమ్ముతామంటే ఇది శక్తి. ఆ ఆత్మను పొందుకున్న వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటే మేము ప్రార్థన చేస్తే ఇట్టే జరుగుతుంది స్వస్థత. అందుకు రుజువు ఏంటంటే పేతురు యోహాను చేసి చూపించేస్తారు, స్వస్థతను ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా. స్వస్థత కలిగిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఇది ఒక బలమైన కార్యక్రమం కదండి. అందుకనే చాలా మట్టుకు గుడ్డివాడు అయిపోవడానికి వీడి కారణం ఏంటంటే కాదంట, వాని వల్ల దేవునికి మహిమ చేకూర్చబడి ఇవి కార్యం కనుక జరగకపోతే ఆ రోజే సంఘం కట్టబడింది. అవును కదండి. బాప్తిసం పొందిన వారు ఎంతమంది పురుషులు? 3000 మంది అనుదినము వారితో చేర్చబడుతున్నారు. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును వారు ప్రార్థన చేతులు ఎడతెగక ఉన్నారు. అలాంటి టైంలో ఒక్క అద్భుతం జరిగిపోయింది అనుకోండి, ఇంకెంత ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. బలం రాదు పిల్లలు, ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్నాం. ఈ కాలం కనుక మంచి సస్యశ్యామలంగా పంట సమృద్ధి అయిన పంట పండింది అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అందరు ఆకలి తీరిపోయినట్టుగా ఆ పంట నిరీక్షిస్తున్నారు. దేవుని క్రియలు ఎలా ఉంటుందో అప్పుడే ఆత్మ వాలింది. 40 రోజుల తర్వాత అద్భుతం జరిగింది. 50 రోజున పెంతెకొస్తు పండుగ రోజున అద్భుతం జరిగింది. ఎప్పుడో ఏ రోజు అంటే పస్కా పండుగ రోజున బలి జరుగుతుంది. ఆ రోజు నుంచి శిష్యుల విశ్వాసం అనేది సన్నగిలిపోతుంది. ప్రభుని చూసిన తర్వాత విశ్వాసం బలం పొందుకుంటుంది కానీ ఆధారం లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. భయంతోనే ద్వారాలన్నీ కూడా మూసుకొని ఉన్నారు. అలాంటి టైంలో మీరు 50 రోజు వరకు మీరు నిరీక్షించండి అంటే ఏం జరుగుతుందో వారికి నిజంగా ఊహ కూడా అందలేదు. ఎప్పుడైతే ఆత్మ వారిందో వారు వారిలో బ్రతకలేరు. ఆ శక్తి వచ్చిన తర్వాత అంతవరకు భయంతో ఉన్న ప్రజల నుంచి 11 మందితో కూడా ఈ 12వ వాడుగా పేతురు లేచి ప్రసంగము, అద్భుతమైన ప్రసంగము, దాని రిజల్టే 3000 మంది. ఆ తర్వాత ఏదైనా అద్భుతం జరుగుతుందంటే కొంతకాలం నిరీక్షిస్తున్నారు, సావాసనం కొనసాగుతున్నారు, రొట్టె విరుస్తున్నారు, కానీ ఇంకేదైనా అద్భుతం జరుగుతుందంటే సాక్షాత్తు దేవాలయం ద్వారం ఎదుటనే అందరూ వచ్చే ద్వారం. అది బ్యూటిఫుల్ టెంపుల్ ఎంట్రన్స్ అంటాడు ఇంకా ఇంగ్లీష్ బైబిల్ అయితే. అంటే ఆ ద్వారం కూడా చాలా మంది రావడానికి ఇష్టపడుతూ ఉంటారంట. అది శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర, అక్కడ నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. అక్కడ జరిగింది అద్భుతం. ఎలా ఉంటుంది ఇజ్రాయెల్లో, ఆ యూదులు ఎలా ఉంటుంది, అరే భలే వాడుకుంటున్నాడు దేవుడు తన శిష్యులు. వీళ్ళు చేపలు పట్టేవారు, ఆయన సిలువ వేసినప్పుడు పారిపోయినవారు. ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినం వీరు వాక్శక్తితో మాట్లాడేసారు. కొంతమంది వినుండొచ్చు, వచ్చిన పరదేశం వినుండొచ్చు, కానీ సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు రొటీన్ లైఫ్లో, కామన్ లైఫ్లో అందరు పండుగ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో ఒక అద్భుతం జరిగింది అనుకోండి, అక్కడ నివాసం చేసే వారి మధ్యలో ఎలా ఉంటుంది, వారి హృదయాలు నిజంగా బలపరిచినట్టుగా ఉంటుంది, పిల్లలు ఆత్మబలం పొందుకున్నట్టుగా ఉంటుంది. అలాంటి టైంలో వాడు వెంటనే స్వస్థత పొందుకొని గంతులు వేయిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. స్తుతించిన తరంలో అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి పిల్లలు. ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులైంది. నిజమే కదా పిల్లలు. అలాంటి అద్భుతము కనివిని ఎరిగింది కాదు, ఎందుకంటే ప్రభు చేశాడు. తర్వాత జరగలేదు సూచనలు.
ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు ఇంకా ఎన్ని రోజులు అంటే 50 రోజులు అయిపోయింది. 50 రోజులకు పెంతెకొస్తున్న పండుగలో ఆత్మను పొందుకున్నారు. 50 రోజుల తర్వాత ఈ 3వ అధ్యాయానికి చాలా తేడా ఉంది. మళ్ళీ ఆ 3000 మంది రక్షణ పొందుకోవడము, అనుదినము వీరు చర్చలు అంటే శిష్యులు వారి ప్రకటన విని అనేకులు చేర్చబడుతున్నారు. ఈ 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి చాలా కాల వ్యవధి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు రొట్టె విరుస్తున్నారు. ఇలా రోజులు గడుస్తున్న కాలంలో ఆ అద్భుతం జరిగిన తర్వాత చాలా మందిలో విస్మయం వచ్చేసింది. భలే అద్భుతం జరిగింది. ఎందుకంటే వీడు గుడ్డివాడు కదా అంటే కుంటివాడు కదా, ఇన్నేళ్ళ నుంచి ఆ ద్వారబంధ దగ్గర కావాలి కాసుకుని ఉంటున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఇలాంటి వాడు స్వస్థత పొందమేయండి. నిజంగా ఆశ్చర్యమై పరవశులు అయిపోతున్నా. అలాంటి సందర్భంలో మళ్ళీ పేతురు గారు మాట్లాడుతున్న వాడు పేతురును యోహన్ను వెంట పెట్టుకొని ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చి పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువనను వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు అంటారు. ఇక్కడ జరిగిన సంఘటన బట్టి మనకి ఏమర్థమవుతుంది పిల్లలు? ఆయన పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్తున్నారు. ప్రతిదినం దేవాలయంకి వెళ్తున్నారు. ఈ రోజు కూడా వెళ్ళారు. అక్కడ ఆ ద్వారబంధకం దగ్గర, శృంగారం అనే ద్వారబంధకం దగ్గర భిక్షగాడు ఉన్నాడు. ప్రతిరోజు వచ్చినట్టుగానే ఆ రోజు వచ్చేసాడు. అతనికి స్వస్థత కలిగింది. అందరూ విస్మయం పొందారు. విస్మయం పొందినప్పుడు మంటపం దగ్గర, సొలొమోను మంటపం దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న జనాన్ని కూడా పరిగెత్తుకుని వచ్చేసారు వాళ్ళని చూడడానికి. అలా వస్తున్నప్పుడు వీరు పేతురు పలుకుతున్న మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు అక్కడ ఎవరు ఫేమస్ అవుతున్నారు? 2 శిష్యులు ఫేమస్ అవుతున్నారు. అంటే వీరు అందరి ఆశ్చర్యంగా ఏం చేస్తున్నారంటే పేతురు వైపు యోహాను వైపు ఏదో మంచి అంటే దేవదూత లాంటి స్వభావం కలిగిన వారు, ఒక దేవుడు లాంటి అవతారము మా మధ్యలోకి వెలిసిందేమో అన్నట్టు వారి వైపు ఒక వింతగా చూస్తున్నారంట. ఎందుకంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన వీరికి స్వస్థత కలిగింది. వీరు కలుగ చేసిన వారు ఇంకెంత గొప్ప వాళ్ళని వీరి వైపు చూస్తుంటే పేతురు అన్న మాట ఏంటంటే, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? మరి ఎవరిచ్చారు వారికి? అంటే వారి ఇవ్వలేదు, వారి భక్తి కాదు, వారి శక్తి కాదు, ఈయనకు స్వస్థతనిచ్చింది. ఎవరు ఇచ్చారని చెప్తున్నారు చూడండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నారు. అంటే ఇంకా మాట చెప్తున్న మాట ఏదో చూడండి, సందర్భానుసారంగా ఎలా మాట్లాడాలి, అక్కడ ఉన్న జనం ఎలాంటి వారు, అక్కడ ఉన్న అంటే మన ఎదుటోళ్ళ పనులు మనము ఏ రీతి అయితే మనం ఎప్పుడు కూడా మనకు ఉండాల్సిన మాటలు ఏంటంటే, దీనికంటే ముందు ప్రసంగాలన్నీ కూడా ప్రభు చేసిన ప్రసంగాలన్నీ కూడా అలా ఉంటాయి. ఎదుటి వారు ఎలాంటి వారు, వారి స్వభావం ముందు గుర్తారు. శాస్త్రంలో పరిశీలిలా లేదు, ఆ రోజు స్వస్థల కోసం వచ్చిన వారా, వారు ఎలాంటి క్వశ్చన్ రైజ్ చేస్తారో అలాంటి ఆన్సరే ప్రభు దగ్గర నుంచి వచ్చేది. అవును కదండి? పన్ను కట్టమంటే పన్ను ఏ రీతిగా కట్టాలో కట్టకూడదు చెప్పేవారు. ఆమెకు శిక్ష విధించాలంటే విధించాలో వద్దో, ఎవరు విధించాలో అది కూడా చెప్పేవారు. విధించండి, మా మోస ధర్మశాస్త్రంలో ఉందా చేయండి. అయ్యా స్త్రీల చనిపోయి ఆ భర్త చనిపోయాడు, ఇది స్త్రీల పరిస్థితి ఉంది, ఇంకా 7 చనిపోయారు, మరి పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతారో అలాంటి సమాధానమే వారికి వచ్చేది. ఇక్కడ కూడా వచ్చిన దాంట్లో కూడా చూడండి పిల్లలు, అక్కడ వచ్చిన మాట ఏంటంటే, మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు? ఇది మా శక్తి చేతను భక్తి చేతను కాలేదు. దీనికి విడుదల అనుగ్రహించిన వారు ఎవరయ్యా అంటే పౌలు గారు అంటే స్ట్రేట్ పేతురు గారు చెప్పవచ్చు. ఆ రోజు పెంతెకొస్తు దినమున స్వస్థత అంటే అద్భుతమైన అభిషేకం మా మీద జరిగింది, అగ్ని మా మీద వాలింది. ఇది మా శక్తి ద్వారా జరిగింది, మా ప్రభావం ద్వారా జరిగింది. 12 మంది మేము ఆత్మ పొందుకున్నాము. ఆ రోజు చాలా మంది విశ్వసించారు. నేను ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మార్పు పొందారు. అంతేకాదు ప్రతిరోజు అనేక మంది వస్తున్నారు. సంఘం బలపడుతుంది. దేవుడు మా మీద తన ఆత్మను మా మీద ఉంచేశాడనే మాట మాట్లాడలేదు పేతురు గారు చూడండి పిల్లలు. అందుకనే ఈ రోజున సమాజానికి, క్రైస్తవ సమాజానికి, నేటి సేవకులకు, ఆయా సంఘాలు వాడబడుతున్న వారికి, స్వస్థత కలిగిన వారాలు కలిగిన భక్తులందరికీ చెప్పే మాట, ప్రభు చెప్పే మాట, పేతురు చెప్పే మాట ఏంటంటే, ఇది మన శక్తితో కలిగేది కాదు. ఎందుకంటే అంతకు ముందు కూడా మనం ఇక్కడే ఉన్నవాళ్ళం. ఆ రోజు మనం స్వస్థత అది ఇవ్వలేదు. మన భక్తి ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. అయినా మన స్వస్థత ఆ రోజు జరగలేదు, ఈ రోజే జరుగుతుందనే కారణం ఏంటంటే, ఇది కేవలము మన అబ్రాహాం ఆయన మాట మాట్లాడుతూ ఆ మాట కూడా చిన్న పిల్లలు ఆ మాట కొద్దిగా పేరు విడదీసి చదవడం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. అయ్యా మరి వాళ్ళ ఒక దేవుడి గురించి మాట్లాడతారు ధర్మశాస్త్రం. అంటే ప్రజలు ఎవరు ఉన్నారంటే యూదులు ఎక్కువగా ఉన్నారు. యూదులకు ఎక్కువగా నచ్చిన మాటలు ఏంటంటే అబ్రాహాము గారు, ఇంకా చెప్పాలంటే సమూయేలు గారు, మోషే గారు, దావీదు గారు, దానియేలు గారు, ఇలాంటి ఇర్మియా గారు, యేషయా గారు, ఈ ప్రవక్తలు అంటే బాగా ఇష్టం. ఎలీషా గారు, ఏలియా గారు అంటే ప్రవక్తలు అంటే ధర్మశాస్త్రంలో బాగా పట్టుంది. వాళ్ళ పేరు చెప్తున్నా వాళ్ళు ఇట్టే
ఇక అంటే తన్మయమైపోతారు. అయ్యో మా గురించి మాట్లాడతారు. ఇప్పుడు అప్పుడప్పుడు ప్రసంగిలో వచ్చారనుకోండి, గెస్ట్ వచ్చారనుకోండి, మా ఊరే అమలాపురం అనుకోండి, మనం సంతోషపడతాం. ఇలా మా ఊరే అండి, మీ గోత్రం మా గోత్రం ఒకటే అన్నారు అనుకోండి, మీ ఇంకా సంతోషపడతారు. అయ్యో మీ ఊరు నుంచి నేను పిల్లలు తీసుకుని వచ్చానండి, మా పెద్ద ఆయన అక్కడికి ఇచ్చేసాను, మా చెల్లెని అక్కడికి ఇచ్చేసాను అంటే అబ్బో మా ఊళ్ళో ఏమో కాలు కూడా పెట్టేస్తాం మనం. అవును కదండి. ఆ రీతిగానే పేదలను పలచడానికి పిల్లలు ఎలా ఎదుటోని ఎలా మార్చాలో పేదల దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇదంతా బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ప్రభు దగ్గర నుంచి వచ్చింది. అక్కడ ఉన్న సమాజం ఎలాంటి వాడు వారి యొక్క నాడి తెలుసుకొని ప్రసంగం చేసేవాడు. పేతురు గారు కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ తొందరపడి ఇదంతా కూడా నా వల్ల జరిగింది అనుకోండి, అలా అన్నాడు అనుకోండి, అన్న తప్పుగా తీసుకోడు ప్రభు. ఎందుకంటే ఆ శక్తిని ఇచ్చేశాడు, వారికి వరంగానే ఇచ్చేశాడు. ఆయన చెప్పితే కూడా తప్పు అనుకోండి. కానీ ఈ సమాజం రక్షణకి రాదు కదా. ఎందుకంటే అంతవరకు యూద మతమే గొప్పది, దేవాలయంలో ఉన్నాము, వీరు తీరా కాస్త ఇది మా వల్ల జరిగింది అనుకోండి, అలా మాట అన్నారు అనుకోండి, ఈ సమాజం అంతా కూడా ఏంటంటే ఇంకా ఆరాధనలు, అర్చనలు, పూజలు, బలులు వాటి వైపు వెళ్తారు, కానీ ప్రభువును రక్షకుడుగా అంగీకరించదు. అందుకనే చెప్తున్న మాట ఏంటంటే, మన అబ్రాహం గారు ఉన్నారు కదా, అబ్రాహం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు. అంటే మన దేవుడే, మన దేవుడే యేసుక్రీస్తును పంపించేశాడు. మీరు ఎవరో అనుకుంటున్నారేమో, వారు ఎవరో కాదు, మన పితరులు ఉన్నారు కదా, అబ్రాహం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వారి దేవుడు మన దేవుడు, మన పితరుల దేవుడు. అంతే. ఆ గురించి మాట్లాడుతూ దేవుడు అంట తన సేవకుడైన యేసును మహిమపరుచున్నాడు, మీరు ఆయనను. ఇప్పుడు మెల్లే చెప్తున్నా చూడండి, ఆ యేసు ఎవరో కాదు, యేసు ఎవరో కాదంట, మన పితరుల దేవుడే ఆ యేసును పంపించేశాడు. అంటే పంపించింది యేసు వచ్చింది, ఊరికి రాలేదు, తనకు తాను ఇష్టంగా రాదు, దేవుడు పంపిస్తే యేసు వచ్చాడు. ఆయన పంపించిన దేవుడు ఎవరో కాదు, మన దేవుడే, మన పితరుల దేవుడు. ఆయన వచ్చాడు, ఆయన మహిమపరిచాడు, మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించింది. ఈ ముందే ఈ మాట అన్నాడు అనుకోండి, మీరు ప్రభువుని చంపేశారు, మీరు మంచోళ్ళు కాదు, మీరు దుర్మార్గులు, కానీ మా మీద దేవుడు తన ఆత్మ ఉంచేసిన అన్నాడు అనుకోండి, బాగుంది కదా. అందుకనే ఆయన చెప్తున్న మాటలను స్టార్టింగ్ ఎలా చేసిన, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ ఆ పితరుల దేవుడు మన దేవుడే, మన దేవుడే తను పంపించేశాడు, తన సేవకుడు పంపించేశాడు. ఈ అధ్యాయం అంతా కూడా ప్రభుని ఎలా చూపిస్తాడంటే సేవకుడుగానే చూపిస్తాడు. ఈ 3వ అధ్యాయం అంతా కూడా ప్రభుని సేవకులాగా చూస్తాడు. దేవుడు తన సేవకుని పంపించేశాడు, దేవుడు తన సేవకుని పుట్టించాడు, దేవుడు తన సేవకుడైన మోసే ద్వారా కూడా మాట్లాడేశాడు, నాలాంటి ప్రవక్తను పుట్టిస్తారని. అలా తన ఏ రీతి అక్కడ ఉన్న ప్రజల్ని, అధికారుల్ని విస్మయం అందించాలో, ఏ రీతి తన రక్షణలోకి నడిపించుకోవాలో ఒక యుక్తిగా మంచి బోధన విధానం పేతురు గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అంటే ఎదుటి వాళ్ళ యొక్క నాడి తెలుసుకొని, పలుసు తెలుసుకొని ఆ రీతిగా బోధన విధానము పేతురు గారు అద్భుత రీతిగా చేస్తుంటారు. మన దేవుడు, మన పితరుల దేవుడి గురించి చెప్తూ మీరు అతను సిలువేశారు, కానీ ఇంకా చెప్తారు చూడండి పిల్లలు, మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆ దేవుడు ఎవరో కాదు, మన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుడు మన పితరుల దేవుడే ఈ యేసును లేపేశాడు. మీరు ఇంకా యేసు అంటే వేరే మతం అనుకుంటున్నారేమో, కాదు, మన పూర్వం నుంచి దేవుడే ఈ యేసును పంపించేశాడు. ఆ పూర్వం నుంచి దేవుడే మీరు నిరాకరించిన యేసును సిలువ వేశారు, మీరు నిరాకరించారు. ఈ పరిశుద్ధుడు ఆయన మామూలు వ్యక్తి కాదు, నీతిమంతుడు. పిలాతు తను విడుదల కోరినా కానీ మీరు ఇతను వద్దన్నారు. అందుకు మేము సాక్షులు. ఆ రోజు మేము ఉన్నవారం, అక్కడ మేము విన్నాము చెవులారా. మీరే కదా సిలువ వేయమని కేకలు వేసింది, ఆ బరబ్బను మాకు విడుదల చేయమని కోరింది. పిల్లలు వద్దన్నగా మీరు ఒప్పుకోలేదు కదా. ఆ నీతిమంతుడు రక్తం మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చింది కదా, మీరే అన్నారు కదా, నిజమే కదా. ఆయన మీరు చంపేశారు, కానీ మన పితరుల దేవుడు మళ్ళీ లేపేశాడు. ఇదంతా కూడా ఎంత అద్భుతంగా తీసుకొస్తున్నాడు చూడండి పిల్లలు. మనల్ని మీరు చంపినా కూడా, ఆ రోమ ప్రభుత్వాన్ని చంపినప్పుడు మీరు వద్దన్నప్పుడు ఆవిడ చంపేశారు, కానీ మన దేవుడు, మన పితరుల దేవుడు లేపేశారు. మేము సాక్షులము. ఇది చూడండి పిల్లలు, ఆయన నామమంతా విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూసి ఎరిగిన వీనిని బలపరిచెను అంటాడు పిల్లలు. ఎంత అద్భుతంగా తీసుకొచ్చాడు చూసారు పిల్లలు. మీరు చంపేశారు, మీరు వద్దన్నారు అతను వద్దన్న ఆయన ఎవరో కాదు, మన పితరుల దేవుడు పంపించిన సేవకుడే. అతను తీరా మీరు చంపిన తర్వాత మళ్ళీ ఆయన్ని మన దేవుడు లేపేశాడు. ఆ నామమే ఈయన లేపింది. వెంటనే చెప్పట్లేదు, ఈజీగా భిక్షాడికి స్వస్థత ఇచ్చింది మా ఆత్మనే, ఆయన పరిశుద్ధాత్మను పంపించేశాడు. ఇక మేము ఆత్మగా పవర్ ఉంది, మేము స్వస్థత ఇచ్చేసాము, ఈ సంఘం కట్టబడుతుంది, 3,000 మంది ఆ రోజు రక్షణలోకి వచ్చేసారు, సంఘం బలపడుతుంది, మీరు కూడా వచ్చేయండి. ఎవరు మారుతారు?
వారికి ఏంటంటే మోసే ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తలు తెలుసు, అబ్రహం గారు విశ్వాసం తండ్రి అని తెలుసు. ఇవన్నీ చెప్తూ ఉంటే లోతైన విషయాలు పాత నిబంధన గ్రంథం నుంచి వెళ్ళి ధర్మశాస్త్రం నుంచి విషయాలు పేతురు గారు మాట్లాడుతుంటే అంతవరకు విద్య తెలియని వాడు అలాంటి విషయాలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనేది కలుగుతుంది కదా ప్రజలు. ఏ రీతి వారిని రక్షణ నడిపించిన పేదలు అద్భుతంగా ప్రసంగం చేసిన తర్వాత ఇలా వారిని బలపరచడానికి కారణం ఎవరయ్యా అంటే ఆయన సేవకుడైన యేసే. ఆయన నీతిమంతుడయ్యా, పరిశుద్ధుడు, ఆయన నామంలో స్వస్థత ఉంది. నేను ఒక వాక్కు పలికిన అంతే స్వస్థతనిచ్చింది ఎవరు? ఆయన పాత్ర మీద గ్రంథాలన్నీ కూడా చూడండి పిల్లరా. ఏలీ గారు స్వస్థత ఇచ్చిన, ఆయన చూడండి పిల్లరా, ఎలీషా గారు స్వస్థత ఇచ్చిన, అవి దిగ్గున లేచినాడు. ఇప్పుడు దిగ్గున దగ్గను అతను చనిపోయిన బిడ్డ తిరిగి లేచిన మాటలు మనం ఎక్కడ వింటూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే 7 మార్లు ఆ యోర్దన్ నదిలో మునిగిన ఎవరు? నయమాను. అతను కూడా కుష్ఠరోగం. అంటే 7 మార్లు మునిగాడచ్చు కానీ చెప్పింది మాత్రం ఒకటే వాక్కు కదా, నువ్వు వెళ్ళి మునుగు, 7 మార్లు మునుగు, 7 మార్లు మునుగు అంతే, వాక్కు ఒకటే. కానీ ఆయన నామంలో నిజమైన స్వస్థత, యేసు నామంలో స్వస్థపరిచిన మాట ఇక్కడే మనకు కనబడుతుంది. ప్రారంభంలో ఒకటే వాక్కు ఆ కుంటి అంటే చిన్నప్పటి నుంచి అంగవైకల్యం ఆ కుంటివాడైన ఆయన్ని తిరిగి లేపింది, ఇతని బలపరిచింది ప్రభు నామం. అది అంత గొప్ప నామం అన్నప్పుడు వాళ్ళు నిజంగా ఒక మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం సాత్వికంగా మీరు ఆ రోజు తప్పు చేశారని మాట అన్నాం అనుకోండి, లేదండి ఈరోజు రండి మంచి కూర్చోబెట్టి భోజనం పెట్టిన తర్వాత ఆ రోజు ఇలా అనుకుంటుంటే బాగుండాలని అనుకోండి, అయ్యో తిన్నదంతా కూడా అనవసరంగా తిన్నాననే బాధ ఎలాగైతే మనం వేధిస్తుందో అది డైజెషన్ అయిపోయే వరకు మనకు మనసులో ఉండదు. అయ్యో నిజంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమిస్తాను, అయ్యా నన్ను క్షమించని మాటలు అప్పుడు వస్తుండే. ఏమి ఆ రోజు అనకుండా ఉండాల్సిందంటే నువ్వు భోజనం వద్దు ఏమవుతాను ముందే వెళ్ళిపోతాను. భోజనం పెట్టిన తర్వాత అన్నాడు అనుకోండి, అయ్యో అనవసరంగా ముందే తినేసాను కదా, ఇప్పుడు తిన్న తర్వాత నేను ఎలాగో అది కక్కలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను, అందుకనే సమాధానంతో వెళ్ళిపోతాం. ముందుగానే ఏమన్నారంటే మీరు ఈయన చంపారనే మాట అనలేదు, మన పితరుల గురించి మాట్లాడుతూ ఆ లోతుల గురించి మాట్లాడుతూ చెప్తూ ఆయన తిరిగి లేపాడు. ఆ నామమే ఇతనికి బలాన్ని ఇచ్చింది అన్నప్పుడు ఆ నొక్కి దిక్కుని మాట చూడండి. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసిద్దరని. అప్పుడు చూడండి పిల్లల పేతురు గారు అంటే నన్ను మాట చూడండి, ఏదో మీరు కావాలని చేసింది కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన చంపింది మామూలుగా కాదు కదా పిల్లలు. ఒక మనిషిని చంపుతున్నారంటే వాళ్ళు చిన్న బచ్చ పిల్లలు కాదు కదా, అంతవరకు అందరితో ఎదిగిన వాళ్ళే. ఒక నీతిమంతుని జీవాధిపతిని అంతవరకు 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క పరిచయం చూసిన వారు ఆయన పెడితే నిజంగా అనేకల మధ్య అద్భుతాలు, ఎన్ని గంపలు ఇద్దరు చూసిన వాళ్ళు, స్వస్థతలు ఇచ్చిన వారు, చనిపోయిన వారు సైతం లేపిన వారు, అలాంటి నీతిమన్ని చంపేశారు. చంపిన వారిని ప్రభు అన్నమాట కూడా వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అన్నాడు. పేతురు కూడా అదే అన్నారు, మీరు జీవాధిపతిని చంపేశారు అన్నేసారు. తిరిగి చివరికి ఏంటంటే అన్ని చెప్పిన తర్వాత మీరు చంపేశారు, దేవుడు అతను లేపేశారయ్యా. ఇంకా మాట్లాడుతూ మీరు తెలియక చేశారు, ఇప్పుడు మీరు కావాలని చేశారు, మీకు దూరం అయిపోవాలి కాక, మీరు మా రక్షణకు వచ్చేది కాదు, మా సాహసంలోకి వచ్చేది కాదు, మీరు అటే ఉండండి, మీరు నాశనం అయిపోతారు, మీరు నరకంలోకి వెళ్ళిపోతారు, మా రక్షణ మాదేననే కాన్సెప్ట్లో లేరు పేతురు గారు. అంటే ఇది అందరికీ కావాలంటే ఇది అందరికీ కావాలన్నాడు. మీరు తెలియక చేశారు, మరి తెలియక చేశాం కదా, మరి ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఇంకా వేరే రూట్ ఉందంటే ఎక్కి చెప్తున్నాడు పిల్లలు. అయితే దేవుడు క్రీస్తు శ్రమపడనని ఇలాగూ నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన ఈ క్రీస్తు యేసును ఆయన పంపునట్లును ఆయన పాపమును తుడిచివేయనట్లును మారు మనసు నొంది. అక్కడ ఆప్షన్గా మాట చెప్పేశారు కదా, ఇది అంతా కూడా ఏంటంటే దేవుడు నియమించిన సంకల్పము. మన ప్రవక్తలు మాట్లాడేశారు, పితరులు మాట్లాడేశారు, దాని ప్రకారం ఇది అంత జరిగింది. మీకు తెలియక చేశారు అంతే, మీకు తెలిసి ఉంటే చేసేవాళ్ళు కాదు. అతను మంచోడే, ఏమైనా పాపం చేశారా? ఆ మధ్యకాలంలో జెఫెనీ శాస్త్రి గారు మంచి వీడియో పెట్టేశారు. 2 సేవకులంట ఆయన సేవకు వెళ్తూ ఉంటే నేను గ్రూప్లో కూడా పెట్టేశాను, జ్ఞాపకం ఉంది అనుకుంటున్నాను. ఆయన వెళ్తూ ఉంటే ఆయన సంఘంలో విశ్వాసం అంట, ఏమైనా ఇలా ఉన్నది పాస్టర్ గారితో మాట్లాడలేదండి, ఈ మధ్య పాస్టర్ గారు మారిపోయారు అన్నారు. ఏమైంది, ఏమైనా పాపం చేశారా, మరి వెబ్సైట్ ఇట్లా చేశారా? లేదా అయ్యో అన్నట్టు కాదని మా పాస్టర్ గారు అన్నారు. మరి ఏంటయ్యా అంటే, లేదా ఈ మధ్య మారిపోయాడండి అంతే. తీరా అతను కూర్చోబెట్టి కాళ్ళు కూర్చోండి, నేను కాళ్ళు కూర్చొని ఆ పాస్టర్ గారి ఇంటికే తీసుకెళ్ళిపోయాడు ఈ విశ్వాసం. అయ్యో తీరా ఇక్కడికి తీసుకెళ్ళాడు, రండి పర్లేదు అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్ గారు కూడా ప్రైజ్లో చెప్పట్లేదంట. అంటే జెఫెనీ శాస్త్రి గారు కూడా ఎవరైతే ఇంటి దగ్గర ఉన్న పాస్టర్ గారు జెఫెనీ శాస్త్రి గారికి ప్రైజ్లో చెప్పట్లేదు. ముందు ఈ బిలీవర్కి చూడగానే వెంటనే హగ్ చేసుకున్నాడంట. అంటే గుండెల నిండా హగ్ చేసుకున్నంత ప్రేమ ఆ గుండెల నిండా ఉంది. వెంటనే చూసుకోగానే హగ్ చేసుకొని హత్తుకొని ఇద్దరు ఏం చేశారంట. తీరా నేను వెళ్ళిపోతున్నాను, జెఫెనీ శాస్త్రి వెళ్ళిపోతున్నా, ఏంటయ్యా అంటే ఉన్నట్టు భోజనం చేశాను, లేదు నా వచ్చిన పని అయిపోయింది అంతే.
నేను వచ్చిన పని నేను అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు అయిపోయారంట. అంటే ఆలోచన కొన్ని చిన్నదాన్ని బట్టి నిజం చెప్తున్నాను కదా. అప్పుడప్పుడు నేను ఎన్నో సందర్భాలు అంటాను, మనం అబద్ధమని పనులు ఎందుకు దూరం చేసుకొని పిల్లలు ఇంత నీతిగా బతుకుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఇవన్నీ చేసిన తర్వాత చిన్న మాటను బట్టి మన పనులకు ఎందుకు దూరం చేసుకోవాలి? అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఈగోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన ఏదో కొన్ని విషయాలు మనం మనుషులే కదా, ఇట్టే టెంపుల్ అయిపోతాం చిన్న విషయాలు. ఆ మాటను బట్టి మన నిత్యత్వాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? పోనీ ఒక మాట అందాం, అంటే ఊర్లే దాటేసి వెళ్ళిపోవచ్చు అంట. చిన్నప్పుడు విన్నారా పెద్దల మాట? అంటే ఊర్లు దాటేసి వెళ్ళిపోవచ్చు అంట. లేదు అనలేమనుకోండి, ఇది ఇక్కడే నాగబాద్ పెట్టాడు అనుకోండి, ఆ ఊర్లో దాటగలుగుతాం. అవును కదండి. అంటే చిన్న మాటను బట్టి, అంటే ఇది అంత తెలియక చేశారని ఇది జరిగిపోయింది. ఇవన్నీ కూడా దేవుడు అప్పటి నుంచి ప్రణాళిక. మీరు మామూలు వ్యక్తులు, మీరు మంచోళ్ళే, నిజంగా చెప్పాలంటే మీరు మంచోళ్ళే. మరి ఇది అంతా జరిగిపోయింది కదా, మరి ఏం చేయమంటే మారు మనసు పొందండి, ఆటోమేటిక్గా రక్షణలోకి వచ్చేస్తారు. మీరు మాతో పాటు కలిసిపోతారు అంతే. నూతన సంఘంగా మనం నేర్చబడతాం, దేవుని కుటుంబంలో వర్ధిల్లుతాం. ఇది వచ్చేయండి అన్నట్టుగా ఆప్షన్లు పెట్టేశాడు. అందుకే ఆ మాట నడిచిన పిల్లలు ప్రభు సముఖమందు విశ్రాంతి కాలంలో వచ్చినట్లు దానిలో చెప్తుంటాడు. విశ్రాంతి కాలంలో గురించి చెప్తూ, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపను తుడిచివేయడం నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడు. అంతే, అంతవరకు మన ప్రభువు పరలోక నివాసిగా ఉంటాడు. ఈ మాట చూడండి పిల్లలు, ఆయన వెళ్ళి కుడి పార్శ్వం వద్ద కూర్చున్నాడంట. అంతవరకు తిరిగి అన్ని జరిగే వరకు, రెండవ రాకడ వరకు ప్రభు ఎక్కడ ఉంటే ఆయన పరలోక వాసి ఉండట అవశ్యం. అని మోషే ప్రవక్తలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. సంతానం ఆశీర్వపడింది అబ్రాహాముతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చెప్తూ చివరిగా మాట చెప్తున్నాను. ఏం చెప్తాను పిల్లలు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆస్వాదించుట ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అంతే కదండి. ఇజ్రాయేల్ అయిన మీరు గొప్ప వాళ్ళే కావచ్చు, యూదులు మీరు గొప్ప వాళ్ళే కావచ్చు, కానీ క్రీస్తుని యూదా దేశంలోకి ఎందుకు పంపించారంటే మిమ్మల్ని ఆశీర్వించాలనుకున్నాడు. అబ్రాహాం సంతతి నుంచి మిమ్మల్ని ఆశీర్వించాలనుకున్నాడు, మీ దగ్గరికి ముందుకు పంపించాను. అందుకని సేవకుడు అంటే మాట మాట్లాడుతుంటాడు. అలాంటి వారికి రక్షణకు రావాలంటే దేవుని తప్ప ఇంకొక దేవుడు అంటే ఇశ్రాయేలు యూదులు ఒప్పుకోరు. ముందు వారు ఆ గాడిలోకి రావాలి. కాబట్టి సేవకుడనే పరిచయం చేస్తుంటాడు. మూడవ అధ్యాయం అంతా కూడా ఆయన బోధన విధానం అద్భుతంగా అనిపించింది పేతురు గారి. ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు. సమాజం ఎలాంటి వారు ఉన్నారు, అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏ రీతిగా మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి. అక్కడ ఏదో మాటలు పల్లెటూరులో మాట్లాడాలి, మనం ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనుకోండి చాలా ఇన్నసొంపు ఉంటుందంటారు, చాలా బాగా మనకి అర్థమైపోతుంది. అలాగే పేతురు గారి మాటలు బట్టి వాళ్ళు నిజంగా చలనం ఏర్పడింది. అలాంటి వారిని సైతం దేవుడు మారుస్తున్నాడు. మెల్లిగా మాట్లాడేస్తారు. అయ్యా ఇదంతటి కూడా కీర్తనలు మాట్లాడిన మాటలు కానీ, మోషే గారు మాట్లాడిన మాటలు కానీ, సమయలు మాట్లాడిన మాటలు కానీ, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు మాటలు, ఇదందరి గురించి మనం మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా శాస్త్రంలోనూ అక్కడ ఉన్న యూదులను వచ్చే మాట ఏంటంటే వీరు ఏదో చెప్పట్లేదు, మన ధర్మశాస్త్రంలో మన చిన్నప్పటి నుంచి విన్న మాటలు వీళ్ళు చెప్తున్నారు అంతే. మేము కొత్త దేవుడు అనుకున్నాం ఇంతకాలం. కాదు మనం యేసు గురించి చెప్తున్నాం. కాబట్టి మన దేవుడే ఆ యెహోవా దేవుడేనంటే యేసును పంపించేసాడంట. మనము తెలియక అతన్ని చంపేస్తాము, కానీ దేవుడు అతన్ని లేపేశాడు కదా. ఇప్పుడు మనం రక్షణ పొందుకోవడానికి మంచి ఒక ఆప్షన్ ఇస్తుండే ఏంటంటే మనం మారు మనసు పొందుదాం, ప్రభులోకి రక్షణ పొందాం. అలా రక్షణకు వచ్చే వారికి ఆ నిత్యత్వం ఉందనే మాట ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెలువడిపోయింది. అనేకులు చేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకనే పేతురు అన్న మాట ఏంటంటే మా వల్ల కలిగింది కాదు, ఘనతలైన అధికారమైన క్రియలైన ఏదైనా కానీ మన వల్ల వచ్చేది కాదు పిల్లలు. ఆయన పని చేస్తే ఆయన ఇస్తాడు మనకు. మళ్ళీ అది వచ్చేది మన వల్ల వచ్చేది కాదు. మన పనికి పాత్రలుగా ఉన్నాం. మన వజ్రాలమే కావచ్చు, బహుశా మన బంగారమే కావచ్చు, మన కుటుంబంలో మనం అందరం బంగారమే. ఇంకా చెప్పినట్టు ప్రతి ఒక్కరు బంగారమే. కానీ బంగారం విలువ తెచ్చింది ఎవరు? దాన్ని పదును పెట్టేవాళ్ళు కావాలి కదా. అలాంటి డైమండ్లకు కోసం మనం డైమండ్లే కావచ్చు, మట్టిలో మాణిక్యాలమే కావచ్చు, అది బయటికి వచ్చిన తర్వాత దాన్ని పదును పెట్టి స్నానం పెట్టిన తర్వాత దానికి షైనింగ్ అంతా ఒక రూపాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వెలుగుతూ ఉంటే ఇదంతా నా గొప్పతనం అని డైమండ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దీనికి స్నానం పెట్టినవాడు. అలాగే మన ప్రభువు ఇస్తున్నాడు. పేతురు అన్న మాట, ఆ మాటలు యోహాన్ గారు కానీ, పేతురు గారు కానీ, పౌలు కానీ అతని పత్రికలో మొదటి వచనం అంతా కూడా చదువుతూ ఉంటే రోమపత్రిక కానీ, యోహాన్ పత్రిక కానీ, యూద పత్రిక కానీ, అలాగే యోహాను 2వ పత్రికలు కానీ, పేతురు గారి 2వ పత్రికలు కానీ అవన్నీ చదువుతుంటే నేను దాసులము అంటారు. మేము క్రీస్తు యేసు దాసులం అంటారు. ఆయనకు దాసులు అన్నప్పుడు ఆయన దేవుడుకి యజమానే కదా. ఆయన వల్ల ఈ ఘనత వస్తుందని వారు చాటుకున్నారు. అలాంటి వాటి వల్లనే అనేకులు రక్షణకు వచ్చేసారు. మనం కూడా అదే నేర్చుకుందాం పిల్లలు. తన సేవకుడు పంపించి దేవుడు తన రక్షకునే సేవకుడు అని ఉంటుంది. మనం ఇంకెంత తగ్గించుకోవాలి విషయాలు. ఎందుకంటే మనకు పాపి మాడడం ముఖ్యం. ఎవరు చెప్తారా వాక్యం, ఎవరైనా చెప్పాలి, ఏ రీతిగా చెప్పాలి. అప్పుడప్పుడు ఒక ఏమేం చేస్తున్న పిల్లలు ఒక మాట, ఇల్లు తగలబడిపోయింది, ఫైర్ ఇంజన్ వచ్చేసింది. ఫైర్ ఇంజన్ వచ్చేవారు మనం అలాగే చూస్తూ ఉంటాము. అది మన స్వాస్థ్యం అయితే, మన పిల్లలు ఉన్నారు ఇంట్లో, మనం అలాగే చూస్తూ ఉంటాము. మన చేతనంత మట్టుకు నీళ్లు పోస్తూ ఉంటాం. ఎంత మట్టుకు ఆర్పాలో అంతవరకు ఆర్పం లేదు. పక్కడు వచ్చి అంతవరకు మాట్లాడిన వాడు కూడా వచ్చి నీళ్ళు చదువుతున్నాడు అనుకోండి,
అరే చల్ ఇది నువ్వు రావాల్సింది కానీ కాదు, ఇది నా స్వాస్థము, నా పిల్లలు, నా ఆస్తి, నా ఫర్నిచర్, నా కారు లోపల ఉందని అంటామా? ఎవరైనా చల్లండి, నా ఆస్తి నాకు దక్కితే చాలు. అది కక్ష చేతనో కలిమి చేతనో ఎలాగైనా పౌరులు అన్నమాట. ఆ పరిచయం జరగాలి, ముందుకు తీసుకెళ్ళాలి. పేతురు గారు అదే నేర్పించేసి సమాజానికి. నా ప్రభు గొప్పోడు, నా ప్రభు గొప్పోడు, నేను తగ్గించుకోవాల్సిందే. ఆయన పరిచయం ముందుకు వెళ్ళాలి. అందుకని ఆయన ప్రభువే తగ్గించుకుని వస్తుండే, శిష్యులు ఇంకెంత తగ్గించుకున్నారు. అందుకని ప్రియులు సామర్థ్యం ఉన్నంత మట్టు పరిచయంలో తన పని జరిగించడానికి మనం ఇష్టపడాలి. ఏ రీతిగా కానీ అగ్నిలో నుంచి కొందరిని రక్షించినట్టుగా మనం రక్షించాలండి. యుద్ధ పత్రికలు అదే మాట్లాడుతారు, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని పరిచర్య ఘనంగా జరగాలి. ఆ రీతిగానే పేతురు, యోహాన్ గారు ప్రయాసపడ్డారు, అనేకులు రక్షించారు, ప్రభు యొక్క సంఘాన్ని బలపరిచారు. కట్టినవాడు దేవుడే, కట్టువాడు దేవుడే. ఆ రీతిని కట్టడానికి మనం సాధనాలుగా వాడబడదాం. దేవుడి కృపను మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించిన గాక. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన గాక.